మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తన కొడుక్కి ఇవ్వకపోతే కమలం పార్టీలోకి వెళ్తానని చెప్తున్నారట. ఇప్పటికే మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మిగిలిన 5 నియోజకవర్గాల్లోనూ తనకు పట్టు ఉందంటున్నారు మల్లారెడ్డి. ఖర్చు ఎంతైనా పెట్టుకోవటానికి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ కాదంటే బీజేపీలోకి వెళ్ళటానికి మాజీ మంత్రి రెడీగా ఉన్నప్పటికీ ఆయన పెట్టిన షరతులు విని కమలం పెద్దలు షాక్ అవుతున్నారు. ఏంటా కండిషన్స్? తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ సీట్లే టార్గెట్ గా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్తా చాటాలని పార్టీ అగ్రనాయకులు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో కూడా తెలంగాణ అభ్యర్థుల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు. పార్టీలో అంతర్గతంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లోనూ ఇప్పటికే అభ్యర్థులపై చర్చ జరిగిందట. ఆ టైంలోనే కొన్ని స్థానాలకు కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, ఆ పేర్లను కూడా పరిగణలోకి తీసుకుని కొందరితో మాటలు కూడా మొదలైనట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో గట్టిగానే టచ్ లో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయన మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని సిగ్నల్స్ ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తనతో పాటు ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా వస్తారని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఆయన అడుగుతున్న మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే కమలం పార్టీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. పార్టీకి చెందిన బడా నేతలు ఆ సీటుపై కన్నేశారు. కానీ హైకమాండ్ నుంచి ఎలాంటి కమిట్మెంట్ రాలేదు. ఈ పరిస్థితుల్లో తన వారసుడి కోసం గోడ దూకి వచ్చేస్తానని మల్లారెడ్డి ఆఫర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఆ ఎంపీ టికెట్ అయితే తనకు భద్రంగా ఉంటుందని భావిస్తున్నారట మల్లన్న. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులపై కూడా ఇటీవలే ఓపెన్ గా కామెంట్ చేశారు మాజీ మంత్రి. అయితే మల్కాజ్గిరి లోక్సభ సీటు పరిధిలోని మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనకు సఖ్యత ఉండదన్నది లోకల్ టాక్. కాషాయ దళం ఎంపీ టికెట్ ఓకే చేస్తే కనుక ఫ్యామిలీ పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ సీట్లో తన కొడుకు లేదా కోడల్ని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట మాజీ మంత్రి. కానీ బీజేపీ మాత్రం ఆయనకు మింగుడు పడని ఓ షరతు పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన గాని తనతో పాటు వస్తారని చెబుతున్న ఇద్దరు గాని ఎవరైనా సరే రాజీనామా చేసి వస్తే ఎనీ టైం ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పడమే మల్లారెడ్డికి మింగుడు పడడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ముందు దూకుడుగా ఉన్న షరతుల గురించి విన్నాక ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో టైం గడిచే కొద్దీ పరిణామాలు ఇంకెంత ఆసక్తిగా మారతాయో చూడాలంటున్నారు రాజకీయ వర్గాలు. తన ఎమ్మెల్యే పదవా లేక కొడుకు రాజకీయ భవిష్యత్తా అన్న సంగతి మాజీ మంత్రి తేల్చుకోవాల్సిందంటున్నారు పరిశీలకులు. మొత్తంగా పార్టీ మారతానని మల్లారెడ్డి ఎక్కడా పైకి చెప్పకున్నా లోపల జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగిపోతున్నాయన్నది 2 పార్టీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తోన్న మాట. మరి చివరికి మల్లారెడ్డి కారులోనే కూల్ అనుకుంటారా లేక కాషాయం కప్పుకుంటారా అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.